వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జంగాలిపల్లి పెద్దన్న, ఎస్హెచ్ భాష, జేవి రమణ, ఏ మారుతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మన రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని, దేశవ్యాప్త పిలుపులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్నామని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు చాలా అన్యాయంగా కేటాయింపులు జరిగాయని, నిధుల కేటాయింపులో అన్యాయం జరగడంతో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోదని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, కడపలో ఉక్కు పరిశ్రమకు ఏర్పాట్లు, నిధులు కేటాయింపులు జరగాలని, పోలవరానికి నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ను ప్రకటించాలని, రాయలసీమలోని అన్ని కాలువలకు మరమ్మతులు చేపట్టి ప్రతి చెరువును నీటితో నింపాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని, ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రం అభివృద్ధి కావడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని, ప్రత్యేక హోదా కేటాయించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. జీఎస్టీ 100 రూపాయలు వసూలు చేస్తే మన రాష్ట్రానికి కేవలం 46 రూపాయలు ఇస్తున్నదని, తెలంగాణ ప్రాంతానికి 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నదని, ఉత్తర భారతదేశానికి 300 రూపాయల నుండి 900 రూపాయల వరకు వెనుకకు ఇస్తూ ఆ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతున్నదని, దక్షిణాది రాష్ట్రాలకు సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని, కార్మికులు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదని, కార్మిక వ్యవస్థ నిర్వీర్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగాలు పన్నుతున్నాయని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచే బడ్జెట్ కాదని, రైతుల రుణమాఫీ కోసం అవసరమైన బడ్జెట్ కాదని, ఇటువంటి దారుణమైన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు, రైతులకు తీరని అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఆదినారాయణ, ఎస్ హైదరవలి, సిఐటియు నాయకులు హరి వెంకటస్వామి, ఏ కాదర్ భాష, వెంకటరాముడు, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపుల్లో మన ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగే విధంగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే బడ్జెట్ కేటాయింపులు పెంచాలి తప్ప, కేటాయింపులు పెంచకుండా అభివృద్ధి జరుగుతుందంటే అది అతిశయోక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం నుంచి 100 రూపాయలు జీఎస్టీ వసూలు చేస్తే దాంట్లో కేవలం 46 రూపాయలు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్కు వెనక్కిస్తున్నారు. అదే నీకు ఉత్తర భారతదేశానికి 100 రూపాయలు వాళ్ళు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తే 300 నుంచి 900 రూపాయల వరకు ఉత్తర భారతదేశానికి వాళ్ళు జీఎస్టీ రూపంలో వసూలు చేసిన దాన్ని వెనక్కిస్తూ ఆ ఉత్తర భారతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో జీఎస్టీ వసూలు చేయడం తప్ప వెనక్కిచ్చేది కేవలం నామమాత్రంగా ఉన్నాయి. ఈ విధంగా జీఎస్టీ రూపంలో మనకు అన్యాయం జరుగుతుంది, నిధులు కేటాయింపులు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా మన రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించకుండా, ప్రత్యేక ప్యాకేజీ లేకుండా రాయలసీమ కరువు ప్రాంతంగా ఉంటుంది తప్ప రాయలసీమ అభివృద్ధి కావడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేకున్నది. అదేవిధంగానే మన రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇతరతర దేశాలకు వెళుతూ మా రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయని చెప్తున్నారు. అదే నీకు మన ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక హోదా ప్రకటిస్తే, ఈ ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం చుట్టూ తిరిగి, మన అధికారుల చుట్టూ తిరిగి, అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరిగి పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకొస్తారు. ఆ విధంగా మన చుట్టూ వాళ్ళు తిప్పుకునే విధంగా మనకు ప్రత్యేక హోదా కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత, బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అడగడం ప్రత్యేక హోదా కేటాయించమని అడిగే హక్కు ధైర్యం లేదు. కానీ ఈరోజు ప్రత్యేక హోదా కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అయ్యే అవకాశమే లేకున్నది. ఈరోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతున్నది, ఆకలి చావులు విపరీతంగా అవుతున్నది, వలసల బాట పడుతున్నాము. ఈ విధంగా వలసల బాట పట్టకుండా ఆత్మహత్య పరంపర కొనసాగకుండా ఉండాలంటే మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేటాయించాలా. అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా. అదేవిధంగా రైతుల అభివృద్ధి కావాలంటే పోలవరానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా. అదేవిధంగా అందరి కాలువ మరమ్మతులు చేపట్టి ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరంకు నీరు వెళ్ళే విధంగా కాలువలు ఏర్పాటు చేసి కాలువల మరమ్మతు చేపట్టి నీరును సమృద్ధిగా సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.